వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ లాంఛనాన్ని కూడా పూర్తి చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం తన తండ్రి వైఎస్ కలని, అది నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని షర్మిల ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ నేతగా మారడం ఏపీ పాలిటిక్స్పై పెద్ద ఎఫెక్టే చూపించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వెనుక చాలా లెక్కలే కనిపిస్తున్నాయి. షర్మిల చేరికతో ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకపోయినా వైసీపీపై ఆమె ప్రభావం రిఫ్లెక్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమె భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేసే లాంఛనం పూర్తయింది. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందంటున్న షర్మిల, తన తండ్రి వైఎస్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని, ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తానని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చేయకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయలేదని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కలని, అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానని ప్రకటించారు. జగన్ ఏ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారో అదే కాంగ్రెస్లో షర్మిల చేరడం ఏపీ రాజకీయాలపై, ముఖ్యంగా వైసీపీపై ఎఫెక్ట్ చూపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిట్టింగ్ల మార్పు ప్రక్రియతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్కి షర్మిల కాంగ్రెస్ చేరిక మింగుడు పడే పరిస్థితి లేదు. 2014 ఎన్నికల ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున సోదరి షర్మిల ఏపీలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అలాంటి షర్మిల తర్వాత జగన్తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన ఆమె అక్కడ కాంగ్రెస్కి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తుండటంతో జగన్ పార్టీకి డ్యామేజ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. అన్నా చెల్లెళ్లు ఏపీలో రాజకీయ ప్రత్యర్థులుగా మారడంతో జగన్ ఇరకాటంలో పడ్డమే కాక వైఎస్ అభిమానుల ఓట్లలో చీలికి రావడం ఖాయమంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్సభ ఎన్నికలకు గడువు నెలల్లోకొచ్చేసింది. అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టేశాయి. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. సీట్ల పంపకాలపై రెండు పార్టీల అధ్యక్షులు మంతనాలు కొనసాగిస్తున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జుల్ని మార్చేస్తూ హడావుడి మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆ మార్పులు చేర్పుల హడావిడి వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలంటూ మద్దతుదారుల ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ప్రత్యేక భేటీలు, మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమన్న హెచ్చరికలతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ రోడ్డెక్కుతోంది. ఇప్పటికి 2 విడతలుగా 38 స్థానాల్లో మాత్రమే మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. ఇప్పుడే అసంతృప్తి సెగలు ఈ రేంజ్లో రాజుకుంటుంటే మొత్తం అన్ని లిస్టులు పూర్తయ్యేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నకు వ్యతిరేకంగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ తరపున క్రియాశీలంగా వ్యవహరించడానికి నిర్ణయించుకోవడంతో వైసీపీలో అత్యధికులు తాము మునిగిపోయే నావలో ఉన్నామని భావిస్తున్నారట. అవకాశం చిక్కితే గోడ దూకేయడమే తరువాయి అన్నట్టు వేచి చూస్తున్నారంటున్నారు. ఆ పరిస్థితిని జగన్ చేజేతులా కొని తెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను చేపట్టిన సిట్టింగుల మార్పు కార్యక్రమం ద్వారా జగన్ స్వయంగా తన పార్టీ నేతలకు గోడ దూకే అవకాశాన్ని కల్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కని ఆశావహులు, సిట్టింగులు, నియోజకవర్గ మార్పు పట్ల అసంతృప్తితో ఉన్నవారు, జగన్ వైఖరితో విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు, ఇలా వైసీపీలో అసంతృప్తి, అసమ్మతివాదులందరూ షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన అడుగులు షర్మిల వెంటేనని ప్రకటించి ఉన్నారు. అలాగే తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. వైసీపీ మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యేసరికి మరింత మంది అదే బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
అంతేగాక వైఎస్పై అభిమానంతో జగన్ పార్టీలో కొనసాగుతున్న అనేక మంది షర్మిల బాటలో అడుగులు వేసే అవకాశాలున్నాయంటున్నారు. ఆ వలసల పర్వం మొదలైతే అది కాంగ్రెస్ పుంజుకోవడానికి ఎంతవరకు దోహదపడుతుందో చెప్పలేం, కానీ వైసీపీ మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది అనడంలో సందేహం లేదంటున్నారు. అందుకే షర్మిలను బుజ్జగించేందుకు, ఆమె కాంగ్రెస్ గూటికి చేరకుండా ఆపేందుకు పలు ఆఫర్లతో జగన్ తరపు నుంచి రాయబేరాలు జరిగాయని, వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువైన వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఆ రాయబారం నడిపారని ప్రచారం జరిగింది. అయితే షర్మిల మాత్రం తాను అనుకున్నట్టుగానే కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ పరిణామాలపై వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తమకే ప్లస్ అవుతుందని తామే సముదాయించుకుంటున్నారు. నిజానికి షర్మిల కాంగ్రెస్ తరపున ఏపీలో క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల జగన్ ప్రతిష్ట మసకబారడమే కాకుండా సొంత చెల్లిని తల్లిని పక్కన పెట్టేశారన్న అంశం మళ్లీ తెరపైకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తల్లి విజయమ్మ కూతురి వెంట నడుస్తున్నారు. ఈ తల్లి కూతుళ్ల సెంటిమెంట్తో పాటు రేపు ప్రచారంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ యాక్టివ్ అయితే జగన్ నమ్ముకున్న ప్రధాన వర్గం ఓటు బ్యాంకులో చీలికి రావడం ఖాయమన్నది కాదనలేని వాస్తవం. తాజాగా ఢిల్లీ వెళ్లే ముందు జగన్ తీరు కారణంగానే తాము కాంగ్రెస్ చేరడానికి నిర్ణయించుకున్నామని చెప్పిన అనిల్ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్కి వైసీపీ నుంచి వచ్చే వలసలతో వంతమేరైన అభ్యర్థుల కరువు తీరే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ జనసేనల పొత్తుతో ఇప్పటికే వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోందని, ఇప్పుడు షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ సైతం అధికార పార్టీ ఓట్లకు గండిపెట్టడం ఖాయమని, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్కి ఆయన పార్టీకి ఎదురీత తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.